నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని ప్రజలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం పలువురు ప్రయాణికులకు గాయాలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి రాంబాబు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోతారని జోష్యం వైసీపీ పార్టీని ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా జగన్ నడుపుతున్నారని విమర్శించిన టీడీపీ నేత వర్ల రామయ్య 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేయడం అవివేకమని స్పష్టం వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని కష్టాలు పడుతున్నామని అన్నారు. నిర్వహించిన కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు సంధించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని ఆళ్లగడ్డలో నిర్వహించిన కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు విమర్శించారు. తొలుత నంద్యాల జిల్లా ప్రజలకు కొత్త ఏడాది సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభకు వచ్చిన జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం తనతో వస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని ధ్వసమెత్తారు. అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామన్న చంద్రబాబు భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్కు ఓటేశారని జగన్కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులే అని విమర్శలు గుప్పించారు. ఒక్కసారే అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ తప్పదని జగన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నంది కొట్కూరుకు 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్కు తేవాలనుకున్నామని, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును అటకెక్కించారని ఆరోపించారు. ఓర్వకల్లుకు 15 నెలల్లో విమానాశ్రయం తెచ్చామన్న చంద్రబాబు 6000 మెగావాట్లతో సోలార్ పార్కు తెచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ల పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణయుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి, స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతియుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో. స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి, రాతియుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసనలేజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది, ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోతారని వ్యాఖ్యానించారు. మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు జగన్ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ఈవీఎంలు పనిచేయవని గతంలో చెప్పిన చంద్రబాబు ఓటమి భయంతో ఇప్పుడు వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఫిర్యాదు చేసి తమను బద్నాం చేయడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేనకు మళ్లీ గాజు గ్లాసు సింబల్ అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా చివరకు గెలిచేది వైసీపీయేనని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీ సింబల్పై పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. తాము ఎవరిని కలుపుకుని వెళ్లమని ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలియజేశారు. తమ పార్టీ అభ్యర్థుల మార్పు గురించి చంద్రబాబు ఎందుకంత బాధ అని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వారి హామీలను కూడా ప్రజలు పట్టించుకోరన్నారు. వారు చెప్పేవన్నీ అబద్దాలని ప్రజలకు తెలుసునని అన్నారు. జనం చంద్రబాబును నమ్మే రోజులు పోయాయని అన్నారు. పేదలు జగన్ పక్షాన నిలుస్తారని అంబటి రాంబాబు చెప్పారు. పవన్ చంద్రబాబులు ఎన్ని జిమ్ముక్కులు చేసినా ఇక గెలిచే అవకాశాలు లేవని ఆయన అన్నారు. ఇవాళ రాజకీయ పక్షాలతో సమావేశం కావడం జరిగింది. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంటబెట్టుకు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంటబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇంకా నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా అమ్మడి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా భారీ గోదాములు నిర్మిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెలగలేరులోని మినీ మార్కెట్ యార్డులో మంగళవారం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్తో కలిసి మంత్రి కాకాణి గోదాములను ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, దీంతో పాటు పంటలకు బీమా సౌకర్యం కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు తెలుగుదేశం పార్టీ, జనసేన ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ ఇది హాస్యాస్పదమన్నారు. ఏవీఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ వేముల కొండ లక్ష్మీపతి, తిరుపతమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మందా చక్రధర్రావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ షేక్ కరీముల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైడ్ రన్న సైడ్ ముందుకు పెట్టమండి చుట్టూ కింద అన్న ఫోన్ కొద్దిగా తీయన్నా. కాటనేని పూర్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి రైతు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు అత్యంత ఆప్తులు, ప్రియమిత్రులు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ వెలగలేరు గ్రామంలో 11 కోట్లతో నిర్మించినటువంటి 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 1958లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఫామ్ అయితే
ఇప్పటివరకు దాదాపుగా 8,48,000 మెట్రిక్ టన్నులతో కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో గోడౌన్లు నిర్మించడం జరిగింది. అయితే ఈ ఒక్క 2019 నుండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా 2,48,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లను నిర్మించారు. అంటే 1959 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించినటువంటి గోడౌన్లలో 40% ఈ 5 సంవత్సరాలు నిర్మించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి అన్ని విధాల రైతులకు పెట్టుబడికి రైతు భరోసా ఇవ్వడం, పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి సకాలంలో వర్షాలు పడడం, సమృద్ధిగా సాగునీరు అందించడం, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు కోరుకుంటారు ఎరువులు కానీ పురుగు మందులు కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి సర్టిఫై చేసినటువంటి వాటిని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన వ్యవస్థలో భాగంగా సంస్కరణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లైవ్లో తాను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీయడంపై స్పందించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను సొంత చెల్లిలా చూసుకున్నారని ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. నేను జగన్ను ఒక్క మాట కూడా అనలేదని ఆమె వివరణ ఇచ్చారు. నేను ప్రశ్నించింది అధికారులను, సీఎం జగన్ను కాదని స్పష్టం చేశారు. అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాత్రమే మాట్లాడాను అని పేర్కొన్నారు. నేను అన్న మాటలు సీఎం జగన్కు ఆపాదించి ప్రచారం చేశారని వాపోయారు. నేను మాట్లాడింది పార్టీకి సీఎం జగన్కు ఆపాదించడం సరికాదని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. జస్టిస్ అనేది కావచ్చు, ఇదన్నీ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంత వైడ్ రేంజ్లో మైక్రో లెవెల్లో వెళ్ళి ఆలోచించినవన్నీ జగనన్న చేసినప్పుడు మీరు ఇవన్నీ ఎలా రాస్తారు? అంటే ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక దళిత్ లేడీ ఎమ్మెల్యే కావచ్చు, పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్నకు ఆపాదిస్తారా? అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా? నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగనన్నకు ఆపాదించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోరు. అలాగే ఈరోజు ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో, కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు. మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు, నీళ్ల గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది. అంటే అది కూడా మాట్లాడకూడదు. అధికారులు కూడా మేము మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్నకు ఆపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము, ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా? అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో చేరడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో గత రాత్రి తెలుగుదేశం నేతలతో పార్థసారథి సమావేశమయ్యారు. తెలుగుదేశానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం తెలుగుదేశం నాయకులు బొమ్మసాని సుబ్బారావు పార్థసారథితో చర్చించారు. తెలుగుదేశంలోకి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ వేదికగా పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అయితే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు ప్రక్రియపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతో నేరుగా వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన అసంతృప్తిని వీడలేదు. ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంప్రదించినా సంధి కుదరలేదు. ఈ క్రమంలోనే పార్థసారథితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. కాగా పార్థసారథిని టీడీపీ నేతలు కలిశారని సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పార్థసారథిని కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలించిన దాఖలాలు కనపడట్లేదని తెలుస్తోంది.
విజయవాడలో తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా జగన్ మోసం చేశారంటూ బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడ పైపుల రోడ్డు శాంతినగర్కు చెందిన దంపతులు అంబటి ప్రతాప్ కుమార్, సాయి కన్య ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం భార్యాభర్తలు ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నున్నా ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. ఏం జరిగిందండి బాబు? వినపడుతుందా నా మాట? వినపడుతుందా? ఏమైంది? అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే తనకు లీగల్ నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తన ఆరోపణలపై అన్ని ఆధారాలను కోర్టు ముందుంచుతామని కోర్టులే చెబుతాయని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు దర్పంతో పోలీసులను అడ్డం పెట్టుకుని అన్ని ప్రగల్భాలు పలికినా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిందే అన్నారు. మైలవరం తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా విలేకరులతో మాట్లాడుతూ బిల్లుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరగడం తప్ప ప్రాజెక్టులు, ఈ ప్రాంత ప్రయోజనాలు ఎమ్మెల్యేకి పట్టవన్నారు. ఎన్ఎస్పీ చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యే అసమర్థతతో పంటలు ఎండిపోయాయన్నారు. జక్కంపూడి షాబాద్ కొండల గ్రావెల్ దోస్తే గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ధారించిందని, పోలవరం మట్టితో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. తనపై దావా వేయడం కాదని అడ్వకేట్ కమిషన్ వేయిస్తే మైలవరం ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే అవినీతిని చేసిన అరాచకాలను చూపుతారన్నారు. బావమరిదిని అడ్డుపెట్టుకుని బూడిదను దోచారని ఆరోపించారు. పలు నేరాల్లోనూ ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ ఆరోపించారు. తడిసిన రంగుమాన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామాల్లో దళార్లు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. యార్డుల్లోకి వైకాపా నాయకులు అర్ధరాత్రి పత్తిని తెచ్చుకుని సీసీఐకి అమ్ముకుంటున్నారని, రైతులను మాత్రం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ మంత్రికి ఎమ్మెల్యేకు అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు మల్లెల రాధాకృష్ణ, బుల్లిబాబు, సుధాకర్, వెంకట నారాయణ, షహానా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ దుర్మార్గుల్ని తరిమి కొట్టే విధంగా మైలవరం ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటనే ఆయుధంతో నీకు రేపు 2024 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై నీకు తగిన శాస్త్రి ఓటనే ఆయుధంతో ప్రజలతో చెప్పిస్తాం. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీకు గుణపాఠం తప్పదు. నువ్వు అసలు ఎక్కడ ఉంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఎవరికి కన్ను కొడుతున్నావు, ఎడిపోతున్నావు, ఏం డ్రామాలు, మీ అయ్యో ఒక పార్టీ అన్నాడు, ఒక పార్టీ అన్నాడు, ఎవడే పార్టీలో చేస్తే మాకెందుకు కానీ మాకు కావాల్సింది ఏంటంటే తప్పకుండా కోర్టు ద్వారా ఈ సమాచారాన్ని అంతా తీసుకో.
కోర్టు ద్వారా ఈ సమాచారాన్ని మొత్తాన్ని నేను ప్రజల ముందు, కోర్టు ముందు, న్యాయస్థానాల ముందు కూడా దోపిడీ దొంగలు ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్ట అన్నిటిలో అడ్డగోలుగా పందికొక్కలా దోచేసావు. మళ్ళీ ఎదురుదాడియా? మళ్ళీ నీకు బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఈ పందికొక్కలకి, దోపిడీ దొంగలకి, అవినీతి పనులకి న్యాయస్థానాలు నీకు బుద్ధి చెబుతాయి, న్యాయస్థానాలు నీకు తగిన శాస్త్రి చెబుతాయి. ఇటువంటి దోపిడీ దొంగలందరూ కూడా కటకటాలని ఉండాలి. ఆ విధంగా తప్పకుండా న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేస్తాం. విజయవాడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రానున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తొలిసారిగా విజయవాడ సందర్శించనున్న సందర్భంగా స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి భారీగా ర్యాలీతో చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సిపిఆర్ఓ రాకేష్ తెలియజేశారు. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు. చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి. 6 మంది ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. వారిని లాలగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. రైలు తొలగించిన అనంతరం పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉంది అని సిపిఆర్ఓ రాకేష్ వెల్లడించారు. రైలు చెన్నై నుంచి హైదరాబాద్కు చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్కు నెమ్మదిగా వస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మల్లాది విష్ణుకు కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడం తమను ఎంతో బాధిస్తోందని 25వ డివిజన్ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి విష్ణు ఎంతో కృషి చేసి ప్రజల గుండెల్లో నిలిచారని, అలాంటి వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడం సరికాదన్నారు. వైసీపీ అధిష్టానం పునరాలోచించి మల్లాది విష్ణుకే సెంట్రల్ నియోజకవర్గ సీటు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మద్దతుగా 25వ డివిజన్ నందు నాదం గంగాధర్రావు ఆధ్వర్యంలో విష్ణు మద్దతుదారులు వైసీపీ నేతలు సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెంట్రల్ సీటు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మల్లాది విష్ణుకు కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడం తమను ఎంతో బాధిస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి విష్ణు ఎంతో కృషి చేసి ప్రజల గుండెల్లో నిలిచారని, అలాంటి వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడం సరికాదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమం ద్వారా
ప్రజలకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టిన వ్యక్తి విష్ణు మాత్రమే అన్నారు. మల్లాది విష్ణుకు సీటు కేటాయిస్తే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సర్వే ఆధారంగా విష్ణుకు సీటు ఇవ్వలేదని భావించడం సరికాదని, అలాంటి సర్వేలు జరగలేదని, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోలేదని అన్నారు. అధిష్టానం పునరాలోచించి మల్లాది విష్ణుకే సెంట్రల్ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వైనాట్ 175 రావాలంటే మల్లాది విష్ణుకు సీటు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు సమావేశమవడానికి ముఖ్య కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు గారికి కాకుండా వేరే వ్యక్తికి సీట్ కేటాయించడం అనేది మమ్మల్ని అందరినీ చాలా బాధ పెడుతున్నది. ఎందుకంటే నాకు తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కానివ్వండి, అత్యంత విధేయతగా విశ్వసనీయతగా ఉన్న నాయకుడు మల్లాది విష్ణు గారు. అదేవిధంగా ప్రజల్లో కార్యకర్తల్లో ఒక బలమైన స్థానం సంపాదించుకున్న నాయకుడు మల్లాది విష్ణు గారు. అటువంటి నాయకులకు ఈరోజు సీటు ఇవ్వకుండా వేరే నియోజకవర్గం నుంచి వేరే నాయకులను తీసుకొచ్చి ఇక్కడ సీటు కేటాయించడం చాలా దారుణం. ఎందుకంటే మల్లాది విష్ణు గారు గత 4.5 సంవత్సరాల నుంచి పార్టీ మరియు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నియోజకవర్గంలో కానివ్వండి, ప్రతి డివిజన్లో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కృషి చాలా ఎక్కువ ఉంది. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకల్లా మల్లాది విష్ణు గారు ఏదో ఒక డివిజన్లో ప్రత్యక్షం అవ్వటం, అక్కడ సమస్యలు తెలుసుకోవటం, అధికారులకి అక్కడి నుంచి సూచనలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించడంలో ఆయనకున్న నేర్పతనం, ఆయనకున్న చురుకుదనం నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఏ నాయకుడు కూడా లేదు. కొత్తగా ఇప్పుడు జగనన్న సురక్షా పథకం కానివ్వండి, లేదు అంటే గడప గడప ప్రభుత్వం కానివ్వండి, లేదు అంటే వేరే ఏ ప్రోగ్రాం పెట్టినా సరే విష్ణు గారు మొదటి నుంచి ఆ కార్యక్రమాలు ముందున్నారు. ఈ కార్యక్రమాలన్నీ గత సంవత్సరం నుంచి ప్రభుత్వం చేపడుతుంది. కానీ మల్లాది విష్ణు గారు గెలిచిన 3వ నెల నుంచే గుడ్ మార్నింగ్ విజయవాడ అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టి ప్రతిరోజు 6:30 గంటలకల్లా ఏదో ఒక డివిజన్లో ఆయన ప్రత్యక్షమయ్యేవారు. సమావేశం ముఖ్య సారాంశం సెంట్రల్ సీటు మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కేటాయించాలని. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మా మల్లాది విష్ణు అన్న. 2 సార్లు కరోనా బారిలో పడినా కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో అందుబాటులో ఉండి తిరిగిన వ్యక్తి మా మల్లాది విష్ణు అన్న. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రారంభించారో 2 సంవత్సరాలుగా ప్రతి గడపకి వెళ్ళి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసిన వ్యక్తి మా మల్లాది విష్ణు అన్న. మేము ఒకసారి మా అందరి తరఫున మనం ప్రాధాన్యపడుతుంది ఏంటంటే సెంట్రల్ సీటు మల్లాది విష్ణు గారికి ఇస్తే మేము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, వైనాట్ 175. 175కి 175 రావాలంటే సెంట్రల్లో మా మల్లాది విష్ణు అన్నకి సీట్ ఇవ్వాలి. మేమందరం ముక్తకంఠంతో అదే కోరుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మరొకసారి పునరాలోచించి ఈ సెంట్రల్ సీటుని మా ఎమ్మెల్యే గారు కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాం. నిత్యం ప్రజల్లో ఉండే మల్లాది విష్ణు గారుకి ఇక్కడ సీటు ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించి ఇక్కడ సీటు ఇవ్వాల్సిన ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రజల తరపున మా విన్నపం. జగన్ వైసీపీని ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా నడుపుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేయడం అవివేకమన్నారు. జగన్ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన దళితులను జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైసీపీని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతున్నాడని, ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో వ్యవహరిస్తున్న తీరు అలా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలియజేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ జగన్కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది జగన్ మార్చాలని ఎద్దేవా చేశారు. 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేయడం అవివేకమన్నారు. రాజకీయాల్లో స్థిరపడకుండా చేయడంలో భాగమే ఇదన్నారు. నియోజకవర్గంలో మరోసారి పోటీకి దళితులు సమర్థులు కారా అని ప్రశ్నించారు. జగన్ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన దళితులను జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీలో ఉండబోమని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఉప
ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతులు పట్టుకుని నిలబడితే వేదికపై కుర్చీల్లో రెడ్లు కూర్చుని దళితులను అవమానించారని వర్లరామయ్య పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల 8 నెలలుగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 8 నెలలుగా చలామణి అవుతున్నారు. ఆయన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని. ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ చాలా ఉధృతంగా వస్తూ ఉన్నది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. నేను మరలా అధికారంలోకి రావటానికి, నేను అంటే మరలా చెత్త సోషల్ మీడియా, నేను అంటే ఆడన్నట్టు చెబుతారు వాళ్ళు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి ప్రజలు అట్టే ఇష్టపడటం లేదు అని తెలిసిన జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, పార్టీ నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, ముఖ్య నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా ఇది రాజకీయ పార్టీ కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక వ్యాపార సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ దట్ పార్టీ. టీడీపీ జనసేన కలయికలో మరో 3 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని, పదవి పోయిన మొదటి రోజే ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లడం తప్పదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం హనుమాన్పేటలో భవిష్యత్తుకు గ్యారంటీ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ వివిధ రకాల పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెదేపా హయాంలో విద్యుత్ బిల్లు 500 రూపాయలు వస్తే ఇప్పుడు 2000 రూపాయలు కట్టాల్సి వస్తుందన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైకాపాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పలువురు మహిళలు తమ సమస్యలను బోండా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, చలమలశెట్టి శ్రీనివాసరావు, ఇమ్మిడి రాము, దారపనేని బాబీ, నందేటి లక్ష్మీసింగ్, మాదినేని రామయ్య, మద్దినేని సుబ్రహ్మణ్యం, ఓమి తిరుపతి, కొనిగినేని శ్రీనివాస్, పాములపాటి మాధవ ప్రసాద్ పెద్ద సంఖ్యలో తెదేపా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనసేన తెలుగుదేశం పార్టీని ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. అన్ని వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క అవినీతి వల్ల అందరికి కూడా ఇబ్బంది కలిగింది. పేదవాళ్ళు బతకలేని పరిస్థితి, బడుగు బలహీన వర్గాలు బతకలేని పరిస్థితి, వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు, చిరు వ్యాపారాలకి బోనీలు అవుట్ల, అన్ని రకాలుగా కార్మికులు, మరి ముఠా వర్కర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పార్టీని గెలిపిద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గడప గడపకి తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొంటున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్లో పెద్ద ఎత్తున మా పార్టీ డివిజన్ పార్టీ అయితే చలమలశెట్టి శ్రీను కానీ, ప్రధాన కార్యదర్శి బాబీ కానీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన రాము కానీ, అలాగే జనసేన మరి సోమసుందరం మన విజయవాడ అర్బన్ వైస్ ప్రెసిడెంట్ సోమసుందరం కానీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ డివిజన్ అనిల్ కానీ, మన రజనీ కానీ, విజయమ్మ కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉంటాం. 27వ డివిజన్ గులాబీ తోట ప్రాంతాల్లోని కాపు కళ్యాణ మండపం స్థలం విషయంలో కొంతమంది వ్యక్తులు కాపుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నేతలు మండ రాము అన్నారు. 2018లో కళ్యాణ మండపం శంకుస్థాపన చేసి వదిలివేస్తే ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి షెడ్ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి రుసుము లేకుండా అన్ని వర్గాలు శుభకార్యాలు చేసుకునేలా కృషి చేశారని పేర్కొన్నారు.
27వ డివిజన్ గులాబీతోట ప్రాంతాల్లోని కాపు కళ్యాణ మండపం స్థలంలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కాపు సామాజిక వర్గ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా మండరాము, కునపురెడ్డి, ఎరంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2018లో గత ప్రభుత్వం కాపు కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి స్థలాన్ని ఖాళీగా వదిలేశారని అన్నారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి, బలరాంను కోరగా ఆ ప్రాంతంలో షెడ్డు నిర్మించి అన్ని వర్గాల ప్రజలు శుభకార్యాలు జరుపుకునే వీలు కల్పించారని అన్నారు. ₹1 రుసుము లేకుండా కార్యక్రమాలు జరుపుకునే వెసులుబాటు ఉందని అన్నారు. కొంతమంది వ్యక్తులు కాపుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గురించి, గులాబీ తోటలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి గత ఎమ్మెల్యే గారిని, అంతకుముందున్న కార్పొరేటర్ గారిని మేము చాలాసార్లు కలవడం జరిగిందండి. ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కట్టాలి అని చెప్పి 2018లో శిలాఫలకం వేయడం జరిగింది. 19లో ఎలక్షన్ వచ్చినా కూడా ఆ శిలాఫలకం అలా ఉండిపోయింది, కానీ కళ్యాణ మండపం నిర్మించడం జరగలేదండి. ఆ రోజున మేము కార్పొరేటర్ గారిని అడగడం జరిగింది. రోడ్డు చిన్నగా ఉంది, 24 ఫీటే ఉంది కాబట్టి ఇది కళ్యాణ మండపం కడితే కొంచెం ఇబ్బందులు ఫాలో అవుతుంది అనే ఉద్దేశం ఆ రోజున మేము తెలియజేయటం. ఆ రోజు కార్పొరేటర్ గారు అది అయ్యే పని కాదండి, మేము ఇక్కడే ఈ కళ్యాణ మండపం కడతామండి అని చెప్పడం జరిగిందండి. ఈ రోజు వరకు కూడా ఇక్కడ కళ్యాణ మండపం లేదు కదా. పేద, బడుగు, బలహీన వర్గీయులు ఎంతోమంది ఖాళీ ప్లేస్లోనే టార్పల్లీని వేసుకొని, లేదు మన షామియానాలు వేసుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుందండి. ఎండకి వానకి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు కొండాయిగుంట మల్లేశ్వరి, బలరాం గారు పూనుకొని ఇక్కడ ఒక కళావేదిక VMR వంగవీటి మోహనరంగ మెమోరియల్ కళావేదిక కట్టించడం జరిగిందండి. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. వంగవీటి మోహనరంగ గారు ఎలాగైతే బలుగు బలహీన వర్గాలు అందరికీ అండగా ఉన్నారో, పేటలోకి వచ్చి గులాబీ తోటలోకి 40 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. అయితే అప్పటికి ఇప్పటికి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చోట కూడా ఇళ్ళు కట్టుకోవటం బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మేము మొదట్లోనే అప్పుడు కార్పొరేటర్ గారికి, అప్పుడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారికి వీరి ద్వారా తెలియజేయడం జరిగింది. ఏమనంటే రోడ్డు వెడల్పు చేయండి, ఇళ్ళు పీకినప్పుడు కనీసం మాకు చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందండి, దయచేసి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేయండి. ఎందుకంటే రెండోది ఇప్పుడు చూస్తున్నారు మీరు, ట్రాఫిక్ ఇంకా కొద్దిసేపటికి అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మేము అందుకని కళ్యాణ మండపాలు ఇట్లాంటివి వద్దండి. ఎందుకంటే మేము అందరం కలిపి ఆ రోజు లెటర్ ఇచ్చాము. ఎవరికి? మల్లాది విష్ణు గారికి, ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చి, సార్ మాకు ఇట్లాంటిది వద్దు, రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేయండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలియజెప్పడం జరిగింది. కొంతమంది కాపుల్లో చీలిక తేటానికి కొన్ని అసత్య ప్రచారాలు ఒక దినపత్రిక ద్వారా మేము తెలుసుకోవటం జరిగిందండి. ఈరోజు మా కాపు సోదరులందరం గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి మీద బురద జల్లే కార్యక్రమం జరిగిందని అందరం ఒక చర్చా వేదిక జరుపుకొని ఈరోజు మీడియా ద్వారా వారికి కొన్ని విషయాలు తెలియజేయాల్సిందిగా మీ ముందు నేను మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకి బాగా ఉపయోగపడే, అట్టడుగున్న పేదవారికి ఉపయోగపడే డయాస్ నిర్మించి డిసెంబరు 26వ తారీఖున ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అదే రోజు ఆ రంగా గారి పేరు ఇక్కడ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి మాకు అనౌన్స్ చేశారండి. రంగా గారి అభిమానులందరం దాన్ని ఆహ్వానించాం, ఆనందపడ్డాం. కొంతమంది దీని మీద కొద్దిగా దుష్ప్రచారం చేసి మాలో చీలికలు తేయడానికి ట్రై చేస్తున్నారు. అందరం ఒకటిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో తోడే ఉండాల్సిందిగా స్థానిక కార్పొరేటర్ గారు కూడా అన్ని విధాలుగా మాకు అండదండలుగా నిలుస్తా ఈ ప్రాంతం డెవలప్మెంట్లో భాగంగా అందరూ సక్రమంగా చేసుకునే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీ పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని ప్రజలు కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం, పలువురు ప్రయాణికులకు గాయాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి రాంబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోతారని జోష్యం. వైసీపీ పార్టీని ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా జగన్ నడుపుతున్నారని విమర్శించిన టీడీపీ నేత వర్ల రామయ్య.
12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేయడం అవివేకమని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.